Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం గుడివాడ నియోజకవర్గం గురించి చూద్దాము. మనం ఆల్రెడీ చాలా నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ చేశాము. ఎవరైనా చూడాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ ఇట్. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. గుడివాడ నియోజకవర్గం వచ్చేసి మచిలీపట్నం పార్లమెంట్ పరిధి కిందకి వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన కృష్ణా జిల్లా, ముందు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఉండేది. ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు. సో ఆంధ్రప్రదేశ్లోని 175 కాన్స్టిట్యున్సీలలో హై విజిబిలిటీ ఉన్న కాన్స్టిట్యున్సీ అని చెప్పొచ్చు. ఎక్కువగా చాలా మంది డిస్కస్ చేసుకున్న నియోజకవర్గము, ఎవరు గెలుస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న నియోజకవర్గము గుడివాడే అని కూడా చెప్పొచ్చు. ముఖ్య కారణం ఇక్కడ నుంచి కొడాలి నాని గారు పోటీ చేస్తూ ఉండడమే అని చెప్పొచ్చు. ఇక్కడ కులాల వారి ఓట్లు చూస్తే ఎస్సీ మాల జనాభా దాదాపు 35,000 మంది ఉన్నారు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గం 20,000 మంది, కమ్మ సామాజిక వర్గం 12,500, కాపు సామాజిక వర్గం 27,000, రెడ్డి సామాజిక వర్గం 10,000, ముస్లింలు దాదాపు 10,000 మంది, యాదవ సామాజిక వర్గం 23,000, గౌడ సామాజిక వర్గం 15,000 ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ నియోజకవర్గం ఫామ్ అయినప్పటి నుంచి అత్యధిక సార్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తూ ఉన్నారు. కానీ ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గ ఓట్లు కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. సో ఇక్కడ ముఖ్యంగా ఎస్సీ మాల మాదిగా అలాగనే కాపు సామాజిక వర్గం వాళ్ళు నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉంటారు. ముఖ్యంగా కొడాలి నాని గారికి ప్లస్ అవుతా ఉన్నది ఏంటంటే ఎస్సీ మాల సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గంలోని కొన్ని ఓట్లు, కాపు సామాజిక వర్గంలో కూడా బలంగా ఈయన వెనకాల ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం, ముస్లింలు, బీసీ సామాజిక వర్గాల్లో కొన్ని ఎక్కువ శాతం ఓట్లు ఈయన వెనకాల ర్యాలీ అవుతా ఉన్నాయని చెప్పొచ్చు. అందుకే ఈ నియోజకవర్గాన్ని ఒక రకంగా ఆయన కంచుకోట చేసుకున్నారన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూస్తే 2004 నుంచి ఇక్కడ ఇదే ప్రాంతానికి చెందిన కొడాలి నాని గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తూ ఉన్నారు. ప్రతిసారి 2004లో టీడీపీ, 2009లో టీడీపీ, దాని తర్వాత 2 సార్లు వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తూ ఉన్నాడు. ఇది 5వ సారి ఈ ఎన్నికలలో పోటీ చేస్తూ ఉన్నాడు. ఈయన ఓటమి ఎరుగని నాయకుడు అని చెప్పొచ్చు. ఈయన ఈ మధ్యనే టీడీపీ మీద కానీ, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, లోకేష్ గారి పైన కానీ ఒంటికాల పైన లేచి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడని చెప్పొచ్చు. సో ఫస్ట్ 2004లో పోటీ చేసినప్పుడు టీడీపీ పార్టీ తరఫున 8,800 మెజారిటీతో 8% మార్జిన్తో గెలవడం జరిగింది. 2009లో దాదాపు 17,600 ఓట్లు 12% మార్జిన్తో గెలవడం జరిగింది. 2014, 19లో ఒకసారి 11,500, 7.5%, లాస్ట్ ఎలక్షన్స్ లో దాదాపు 20,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అది కూడా దేవినేని అవినాష్ గారు లాంటి బలమైన ఫ్యామిలీ బ్యాకింగ్ ఉన్న నాయకుడి మీద దాదాపు 20,000 గెలుపు. ముఖ్య కారణం ఏంటంటే ఆయనకు సొంతంగా ఉన్న ఇమేజ్ ప్లస్ వైఎస్ఆర్సీపీ జగన్ వేవ్ కూడా లాస్ట్ ఎలక్షన్స్ లో గట్టిగా పనిచేసిందని చెప్పొచ్చు. ఇంకా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ప్రభావం ఎలా ఉంటుందని చూసుకుంటే గత ఎన్నికలలో జనసేన కానీ, లేకుంటే బీఎస్పీ కానీ, సిపిఐ కానీ ఈ నియోజకవర్గంలో ఎందుకో పోటీ చేయలేదు. ఎందుకో రీజన్ కూడా చెప్పలేదన్నమాట. సో వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో దాదాపు 90,000 ఓట్లు పోలవడం జరిగింది. టీడీపీకి 70,350 ఓట్లు పోలవడం జరిగింది. జనసేన వాళ్ళు పోటీ చేయలేదు. ఒకవేళ ప్రజారాజ్యం ఓట్లు చూసుకున్నా కూడా దాదాపు 20,000 ఓట్లు ప్రజారాజ్యానికి నియోజకవర్గంలో పోలవడం జరిగింది. సో అవే ఓట్లు కన్నా జనసేనకు తీసుకున్న 10,000 దాకా, 10 నుంచి 15,000 దాకా జనసేనకు ఓట్లు పడే అవకాశం ఉన్న నియోజకవర్గం. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఎక్కువగానే ఉండటం కారణంగా బీజేపీకి నామమాత్రమే అని చెప్పొచ్చు. సో ఇలా చూసుకున్నా కూడా డిఫరెన్స్ దాదాపు ఒక 5-6 వేలు వైఎస్ఆర్సీపీకే ఎక్కువగా ఉంటుంది ఈ నియోజకవర్గంలో. కానీ లాస్ట్ ఎలక్షన్స్ ని బట్టి క్లియర్ గా చూసుకుంటే దాదాపు 18,500 వైఎస్ఆర్సీపీకి అదనంగా రావడం జరిగింది. సో ఇదే నియోజకవర్గం నుంచి సీనియర్ ఎన్టీఆర్ గారు 1983 నుంచి 89 వరకు టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఆ టర్మ్ లో చీఫ్ మినిస్టర్ గా కూడా పనిచేసిండు. సో ఈ నియోజకవర్గానికి టీడీపీకి ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా కూడా మారిపోయింది. వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న కొడాలి నాని గారు కొరకరానికి కయ్యేలాగా తయారైందని చెప్పొచ్చు. ఇక్కడ కొడాలి నాని గారు 2004 నుంచి 14 వరకు టీడీపీ, 2014 నుంచి ఇప్పుడు కరెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నారు. ఫస్ట్ టర్మ్ లో జగన్ గారి క్యాబినెట్ లో మినిస్టర్ గా కూడా పనిచేసిండు. జగన్ గారికి అత్యంత సన్నిహితుడు. జగన్ గారిని ఎవరైనా ఏమన్నంటే ఇంకా ఫుల్ అటాక్ చేస్తారని చెప్పొచ్చు. నెక్స్ట్
2024 క్యాండిడేట్స్ చూసుకుంటే కొడాలి నాని వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తూ ఉన్నారు. వెనిగండ్ల రాము టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తూ ఉన్నారు. ఇద్దరు ఒకటే సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం. నేను యాక్చువల్గా అంచనా వేసింది ఏంటంటే టీడీపీ ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం నుంచి ఒక నేతని దించి ఆ కాపు సామాజిక వర్గం ఓట్లు బీసీలు ఇలా ర్యాలీ అవుతాయి, ఆ ప్లాన్ వేస్తుంది అనుకున్నాను. కానీ వీళ్ళు ప్రతిసారి పోటీ చేస్తూ ఉన్నది టీడీపీ పార్టీ ఒక్కో క్యాండిడేట్ 2004 నుంచి ప్రతి ఎలక్షన్లలో క్యాండిడేట్ మారుతా వస్తూ ఉన్నాడని చెప్పొచ్చు. 4 సార్లు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే టికెట్లు ఇవ్వడము, ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఈ నియోజకవర్గంలో లేకపోవడము, ప్లస్ ఉన్న వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ అదే కొడాలి నాని గారి వెనకాల ర్యాలీ అవుతూ ఉండడం ఆయనకు బెనిఫిట్ అవుతోంది. కొడాలి నాని గారికి మేజర్ స్ట్రెంత్ ఏంటంటే ఈ నియోజకవర్గంలో ప్రతి బూత్ లెవెల్లో ప్రతి వ్యక్తి చాలా మంది వ్యక్తుల పేర్లు తెలవడము, ప్లస్ ఎలక్షనియరింగ్ బాగా స్ట్రాంగ్ గా చేస్తారని చెప్పడము, పోల్ మేనేజ్మెంట్ మాత్రం అగ్రెసివ్ గా చేస్తారని, ఇది ఈయన బెనిఫిట్స్. వెనిగండ్ల రాము గారికి టికెట్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ధనబలము. ఈయన ఎన్ని డబ్బులైనా పెట్టగలుగుతాడనేదే ఈయనకి టికెట్ రావడానికి ముఖ్య కారణం అవుతోంది. టీడీపీకి ఒక రకంగా ఈ సీట్ని గెలవడం అత్యంత ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది. కొడాలి నాని గారిని గుడివాడలో ఓడించాలి అనే ఒకటే ప్రథమ కర్తవ్యంతో టీడీపీ పనిచేస్తోంది. కానీ ఈ నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం కానీ, రెడ్డి సామాజిక వర్గం, ముస్లింలు, ఎక్కువ శాతం బీసీలు, కాపు సామాజిక వర్గంలో కూడా కొన్ని అందరూ వైఎస్ఆర్సీపీ వెనకాల, ముఖ్యంగా చెప్పాలంటే కొడాలి నాని గారి వెనకాల ర్యాలీ అవుతూ ఉండడము ఇది ఈయనకు బెనిఫిట్ అవుతా ఉందని చెప్పొచ్చు. వెనిగండ్ల రాము గారు ఏంటంటే ఈయన దాదాపు ఒక 6 నెలల క్రితమే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించబడ్డాడు. అప్పటి నుంచి ఖర్చు పెడతా జనాల్లో తిరుగుతున్నాడు. కానీ ఈ నియోజకవర్గంలో కొడాలి నాని గారిని ఎంతవరకు ఢీ కొనగలడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనే ఉంది. ప్లస్ టీడీపీకి సంస్థాగతంగా కానీ లేకుంటే టీడీపీకి సింపథైజర్స్ కానీ ఉన్న వాళ్ళు కూడా ఈ నియోజకవర్గంలో కొడాలి నాని గారిని ఎదుర్కొనలేడు వెనిగండ్ల రాము, ఇంకా బలమైన క్యాండిడేట్ ని దింపాల్సి ఉండే టీడీపీ అనే ఆలోచనలో ఉన్నారు. సో ఇవన్నీ కన్సిడరేషన్స్ తీసుకుంటే ఈ నియోజకవర్గంలో ఏంటంటే గుడివాడలో ఎక్కువగా కొడాలి నాని గారికి పాజిటివ్ అవుతోంది. ఇంకా మిగతా మండలాల్లో 50-50గా ఉన్నారు టీడీపీకి వైఎస్ఆర్సీపీకి. సో ఈ నియోజకవర్గంలో ఎటు చూసుకున్నా కూడా నా ప్రెడిక్షన్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ ఈజీగా గెలుస్తుంది. కొడాలి నాని గారు తిరిగి 5వసారి ఎమ్మెల్యేగా గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. దానికి ముఖ్య రీజన్స్ ఏంటంటే సంస్థాగతంగా కానీ ఇమేజ్ పరంగా కానీ ఈ నియోజకవర్గంలో కొడాలి నాని గారు స్ట్రాంగ్ గా ఉన్నారు. అంతటి స్ట్రాంగ్ లీడర్ ని ఢీ కొట్టే వ్యక్తుల్లో వెనిగండ్ల రాము గారు లేరు అనేది నా ఉద్దేశము. ఒకవేళ మీరు కానీ ఈ ప్రిడిక్షన్ తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు టీడీపీ పార్టీ అభ్యర్థికి జనసేన ఓట్లు ఏమన్నా ర్యాలీ అవుతే టైట్ పోర్ అవ్వచ్చు, లేకుంటే ఈజీ విక్టరీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు 100% ఉన్నాయని నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఒకవేళ భారీ వేవ్ వస్తే తప్ప ఈ నియోజకవర్గము వైఎస్ఆర్సీపీ ఈజీ గెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ మినిమం 50 సీట్లు గెలిస్తే ఈ సీట్ ఖచ్చితంగా ఉండే సీట్ అవుతుందని నేను ఫీల్ అవుతా ఉన్నాను. సో ఇది నా ప్రెడిక్షన్. అలాగనే చాలా మంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ విల్ హెల్ప్ టు బూస్ట్ అండ్ బ్రింగ్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. బై.